హలో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనము మూవింగ్ చార్జెస్ అలాగే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాము. సో ఈ చాప్టర్ నుంచి కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఈ చాప్టర్లో వచ్చేటువంటి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఏ కరెంట్ క్యారియింగ్ సర్క్యులర్ లూప్ లైస్ ఆన్ ఏ స్మూత్ హారిజంటల్ ప్లేన్. సో ఒక కరెంట్ క్యారియింగ్ సర్క్యులర్ లూపు ఒక హారిజంటల్ ప్లేన్ మీద ఉందని చెప్తున్నాడు. కెన్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీ సెటప్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ద లూప్ టర్న్స్ అబౌట్ ది వెర్టికల్ యాక్సిస్. సో ఈ సందర్భంలో ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం సెట్ చేయొచ్చా ఈ లూప్ని వెర్టికల్ యాక్సిస్కి టర్న్అవుట్ చేసి అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే నో. సో ఆ విధంగా మనం చేయలేము. ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెనాట్ బీ సెటప్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ద లూప్ టర్న్స్ అబౌట్ వెర్టికల్ యాక్సిస్. ఈ రకంగా ప్రశ్నలో అడిగినట్టు ఈ యొక్క యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనమైతే సెట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ టార్క్ ఉంటుంది. టార్క్ ఆన్ ద కరెంట్ లూప్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ బై టౌ ఈజ్ ఈక్వల్ టు ఎం క్రాస్ బి. సో టార్క్ ఎంత అంటే ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్ టు ఎం క్రాస్ బి. ఇక్కడ ఎం అనేది మ్యాగ్నెటిక్ మొమెంట్, బి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అమ్మ. సో ద మ్యాగ్నెటిక్ మొమెంట్ ఆఫ్ హారిజంటల్ లూప్ పాయింట్స్ వెర్టికల్లీ. సో ద రిజల్టింగ్ టార్క్ డైరెక్షన్ విల్ ఆల్వేస్ బి పెర్పెండిక్యులర్ టు బోత్ ఎం అండ్ బి. సో ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్ టు ఎం క్రాస్ బి అంటే ఈ టార్క్ యొక్క డైరెక్షన్ ఎప్పుడూ కూడా ఎంకి బీకి కూడా పెర్పెండిక్యులర్గా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనకు వెక్టర్ ప్రొడక్ట్ వచ్చిందో టార్క్ విల్ ఆల్వేస్ లై ఇన్ ద ప్లేన్ ఆఫ్ ది లూప్. సో హారిజంటల్ ప్లేన్ మీద టార్క్ ఉంటుంది కాబట్టి ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ రొటేషన్ అబౌట్ ది వెర్టికల్ యాక్సిస్. ఎందుకంటే ఈ హారిజంటల్ ప్లేన్ మీదే మనకి టార్క్ ఉంటుంది కాబట్టి టార్క్ వల్ల రొటేషన్ రాదు కాబట్టి వెర్టికల్ యాక్సిస్ మీద. సో మనకి ఎటువంటి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఏర్పడదు అనమాట.